హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. లేదా మన ఆఫీస్ నెంబర్ 9739737259 ఈ నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ శనివారం ఆదివారం లాగానే ఆల్ కార్ వీడియోస్ అయితే చేయకపోతున్నాను. అన్ని కార్లు మంచి మంచి కార్లు వచ్చినాయి, అన్ని షోరూమ్ ట్రాక్ కార్లు. 90% వరకు మన దగ్గర షోరూమ్ కార్సే ఉన్నాయన్న. 90% వరకు షోరూమ్ కార్సే ఉంటాయి మన దగ్గర. ఎలాంటి యాక్సిడెంట్ ఉన్న కార్లు, ఎలాంటి ఇంజన్ రిపేర్ల కార్లు ఉండవన్న. ఆల్రెడీ వెహికల్స్ వస్తే మన మెకానిక్ చెక్ చేసినాకనే లోపలికి రావడం జరుగుతుంది. కార్లన్నీ టెస్ట్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. మొత్తం చెక్ చేసినాకనే లోపల పెట్టడం జరుగుతుంది. కావాలంటే మీ మెకానిక్ ఎవరైనా ఉన్నా తెచ్చి చూపించుకోవచ్చు, లేదా షోరూమ్కి ఇమ్మన్నా వెహికల్ మీకు ఇస్తాను, పోయి షోరూమ్లోనే చేయించుకోండి. అండ్ ఫైనాన్స్ కి మీరు ఏ ఆఫీస్కి ఏ బ్యాంక్కి తిరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మన ఆఫీస్లోనే ఫైనాన్స్ అనేది అయిపోతుంది. మీకు సివిల్ ఉంటే ఓన్లీ 2 days లో వెహికల్ డెలివరీ చేస్తా. ఒక సివిల్ ఏమైనా కంప్లీట్ ఉందంటే ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను, 1 week దాకా టైం పడుతుంది మీకు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో హై ఫ్రెండ్స్, అది అట్లా ఫ్లోలో వచ్చేసింది అనమాట. కంటిన్యూ వీడియో చేసి మన ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో యాజ్ పర్ 2016 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 17 లో రిజిస్ట్రేషన్ అయింది, 2032 వరకు జీవితకాలం ఉంది. వెహికల్ కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరుగుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మ్యాగ్విల్స్ కూడా రావడం జరిగింది. అన్ని టైర్లు 50% వరకు అన్ని టైర్లు ఉన్నాయన్న. వెహికల్ కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 1,19,000 కిలోమీటర్ తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది. కావాలంటే మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, మీకు షోరూమ్ ట్రాక్ నేను సెండ్ చేస్తాను. ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ తీపించాను నేను బండికి. పిన్ టు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది, చాలా కండిషన్ ఉంది బండి అయితే. అండ్ వెహికల్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,95,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో స్లైడ్ గా నెగోషియబుల్ ఉంటుంది. కార్ కి 3 లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు. ఈ బండి చూసారంటే వదలరు, అంత క్వాలిటీ ఉన్నది బండి. ఇంటీరియర్ అయితే 100కి 90% అయితే ఇంటీరియర్ ఉంది, అంత నీట్ గా నడిపించారు కస్టమర్ అయితే. నెక్స్ట్ వెహికల్ ఈ ఒక్క కార్ది వ్యూ ఒకసారి చూసుకోండి, 360 వ్యూ చూసుకోండి, ఇంటీరియర్ కూడా చూసుకోండి ఒకసారి. చాలా బాగుంది నా కార్ వచ్చేసి. మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను నేను కార్ది. ఇంటీరియర్ ఒకసారి చూడండి, అంత నీట్ ఉంది చూడండి ఇంటీరియర్. షోరూమ్ అంటే వస్తే ఎట్లుంటుంది అట్లుంది ఇంటీరియర్, అంతా నీట్గా ఉంది ఇంటీరియర్ అయితే. ఇంటీరియర్ కానీ మ్యాట్లు కానీ చాలా బాగుంది ఆ బండి అయితే. చాలా నీట్గా నడుపుకోవచ్చు బండి అయితే, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు బండికి. ఇట్లా ఓన్లీ డీజిల్ వేసుకొని నడుపుకోవచ్చు మీరు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన సెలీరో వెహికల్ అన్న. సెలీరో ZXi 2017 వెహికల్, 2032 వరకు జీవితకాలం ఉంది. ఆటోమేటిక్ వెహికల్ అన్న. కేవలం 55,000 కిలోమీటర్ అయితే తిరిగింది, ట్రాక్ అయితే అవైలబుల్ లేదన్న. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,90,000 అంటారు, స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. ఈ వెహికల్ కి కస్టమర్ 4 సీల్ టైర్లు అయితే వేయించారు. ఇంటీరియర్ అయితే ఈ బండి కూడా చాలా హైలైట్ ఉంది. ఇంటీరియర్ 100కి 90% అయితే ఇంటీరియర్ ఉంది. సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, చాలా బాగుంది బండి. ఈ వెహికల్ వచ్చేసి i20 స్పోర్ట్స్ వెహికల్ అన్న. వెహికల్ కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరుగుతుంది. 2020 వెహికల్, 2020 వెహికల్ అన్న. కేవలం 69,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 5,60,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ కలిగించి ఉంది. కార్ కి ఏ ప్యానల్ ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు, మొత్తం వర్జన్ ఉంది, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ కి అన్ని టైర్లు ఒక 50% వరకు అన్ని టైర్లు ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి డిజైర్ వీడియో అన్న. డిజైర్ వీడియో కావాలని చాలా మంది కాల్ చేశారు, నాకు డీజిల్ కావాలని. బండి వచ్చిందన్న డిజైర్ వీడియో అయితే. 2016 మోడల్, 2031 వరకు జీవితకాలం అయితే ఉంది. 78,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందన్న, ట్రాక్ లేదు. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 4,95,000 అంటారు, కొంచెం స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. ఇక ఫైనల్ ప్రైస్ కూడా చెప్పిస్తాను మీకు, 4,80,000 ఫిక్స్ ప్రైస్ అన్న ఇది. ఇక వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది, ఎక్కడ ఇంత ఆయిల్ లీకేజ్ కూడా లేదు ఇంజన్ లా, చాలా మంచిగా ఉంది. ఇంటీరియర్ కూడా 100కి 80-90% వరకు ఇంటీరియర్ ఉంది. అన్ని టైర్లు 60 to 70% వరకు అన్ని టైర్లు ఉన్నాయి. ఇట్లా డీజిల్ వేసుకొని వెళ్ళిపోండి, అంత క్వాలిటీ ఉంది. ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇక్కడ చిన్న గ్లాస్ అనేది బ్రేక్ అయింది, ఇది ఒక్కటి చూసుకోండి, గ్లాస్ అనేది ఒకటి బ్రేక్ అయింది. ఈ కార్ వచ్చేసి హ్యుండై క్రియేటా వెహికల్ అన్న. 23 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 24 లో రిజిస్ట్రేషన్ అయింది. కేవలం 51,000 కిలోమీటర్స్ తిరిగింది. హ్యుండై క్రియేటా SX పెట్రోల్ వేరియంట్ అన్న. వెహికల్ కి సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ పానారోమిక్ సన్ రూఫ్ కూడా ఉంది బండికి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్, మొత్తం చాలా టాప్ అండ్ ఫీచర్స్ తోటి లోడెడ్ అయి ఉంది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 13,80,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా ఇంకా మాట్లాడి తక్కువ చేయొచ్చు ప్రైస్. అండ్ అన్ని టైర్లు వచ్చేసి ఒక 50-60% వరకు అన్ని టైర్లు ఉన్నాయి.
ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ ది లైట్ ప్లస్ 2015 వెహికల్ కేవలం 33,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 2,20,000 అంటారు. కొంచెం స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది బండికి. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ i10 నియోస్ పెట్రోల్ ప్లస్ కంపెనీ ఫిటెడ్ సిఎన్జి మ్యాగ్నా వేరియంట్ 2022 వెహికల్ కేవలం 67,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ట్రాక్ అయితే లేదా. కస్టమర్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 5,75,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. ఇంకా దీనిలో మాట్లాడి ప్రైస్ తక్కువ చేయొచ్చు. మంచి కండిషన్ ఉంది. సిఎన్జిలో 25+ అయితే మీకు మైలేజ్ రావడం జరుగుతుంది. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ i10 మ్యాగ్నా డీజిల్ వేరియంట్ 2014 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 15 లో రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ లో మీకు 22-23 మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి కేవలం 76,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 3,25,000 అంటారు. కానీ ఈ సండే ఆఫర్ లో మంచి 2,90,000కే డీజిల్ వెహికల్ ఇచ్చేస్తాను మీకు. 2014 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 15 రిజిస్ట్రేషన్ అంటే 30 వరకు జీవితకాలం ఉంటుంది. మీకు వెహికల్ కి ఫైనాన్స్ కూడా చేపిస్తారు. 2,50,000 దాకా ఫైనాన్స్ చేపిస్తారు. ఓన్లీ 40,000 తెచ్చుకోండి. 2,50,000 ఫైనాన్స్ చేపించేస్తాం మీకు. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ i10 మ్యాగ్నా. ఈ వెహికల్ బుక్ అయిపోయిందన్న. ఈ కార్ వచ్చేసి కియా సెల్టోస్ జీటీ లైన్ వెహికల్ 2021 వెహికల్. మంచి ప్రైస్ లో ఇప్పిస్తాను వెహికల్ మీకు. ఇది పెట్టడమే కస్టమర్ వచ్చేసి 14 lakhs ఏవో పెట్టమన్నారు. కానీ మనం కోడ్ చేసింది 12,95,000 మాత్రమే. కేవలం 39,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్. జీటీ లైన్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు ప్రైస్ వచ్చేసి 14 లక్షలు ఏవో అన్నారు. కానీ కస్టమర్ మనం వచ్చేసి 12,95,000 పెడతాం. దీనిలో ఇంకా మాట్లాడి ఇంకా తక్కువ ఇప్పిస్తా. కార్ కి 10 నుంచి 11 లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు. మీరు కేవలం ₹1,00,000 డౌన్ పేమెంట్ తీసుకోరండి. మీకు మొత్తం ఫుల్ ఫైనాన్స్ చేయించిస్తా. అండ్ వెహికల్ కి ఫీచర్స్ వచ్చేసి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వెహికల్ కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, వెంటిలేటర్ సీట్స్, పుష్ బటన్స్ అన్ని ఫీచర్స్ తోటి ఉన్నాయి. అన్ని టైర్లు వచ్చేసి మీకు 80% వరకు అన్ని టైర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఈ కార్ వచ్చేసి డీజిల్ వేరియంట్ లో ఆటోమేటిక్ జీటీ లైన్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది. చాలా తక్కువ ప్రైస్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ 2016 వెహికల్ 2031 వరకు మీ జీవితకాలం ఉంటుంది. 77,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 4,15,000 అంటారు. ఇంకా మాట్లాడి ప్రైస్ తక్కువ ఇప్పిద్దాము. వెహికల్ కి 3.5 లక్షల దాకా ఫైనాన్స్ కూడా ఇప్పిద్దాం మనం. ఈ కార్ వచ్చేసి i20 యాక్టివ్ అనేది 89,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 2014 వెహికల్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి 4,50,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా ఇంకా మాట్లాడి తక్కువ చేయొచ్చు. అండ్ వెహికల్ చాలా మంచి కండిషన్ ఉంది. ఇంటీరియర్ అయినా అవుట్లుక్ అయినా చాలా మంచి కండిషన్ ఉంది. అన్ని టైర్లు మీకు 70% వరకు అన్ని టైర్లు ఉన్నాయి. వెహికల్ కి ఫీచర్స్ సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ రావడం జరిగింది బండికి. ఈ వెహికల్ వచ్చేసి సెలెరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ 2017 లో మ్యానుఫ్యాక్చరింగ్ అది 18 లో రిజిస్ట్రేషన్ అయింది. 2033 వరకు జీవితకాలం ఉంటుందన్న. పెట్రోల్ వేరియంట్ కేవలం 84,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 3,85,000 అంటారు. ఇంకా మాట్లాడి కొంచెం ప్రైస్ తక్కువ ఇప్పిద్దాము. ఈ కార్ కి పరిస్థితి అంటే ఒక గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది, అదొకటి చూసుకోండి. ఈ వెహికల్ వచ్చేసి సెలెరియో విఎక్స్ఐ 2019 వెహికల్ 2034 వరకు జీవితకాలం ఉంటుందన్న. కేవలం 57,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,99,000 అంటారు. ఇంకా కొంచెం మాట్లాడి ప్రైస్ తక్కువ చేయొచ్చు. కార్ కి 3.5 లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు. ఇంటీరియర్ అవుట్లుక్ చాలా బాగుందన్న. ముందు టైర్లు అయితే కస్టమర్ స్టీల్ టైర్లు వేయించారు. వెనక టైర్లు ఒక 50% వరకు వెనక టైర్లు ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి i20 స్పోర్ట్స్ వెహికల్ 2014 వెహికల్ 29 వరకు మీ జీవితకాలం ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ అన్న. ప్రైస్ వచ్చేసి కిలోమీటర్ రీడింగ్ కేవలం 56,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అని చెప్పారు కస్టమర్ అయితే. కస్టమర్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 3,95,000 ఫిక్స్ అంటున్నారు. కానీ కొంచెం అనేది ప్రైస్ తక్కువ అవుతుంది దీని మీద. ఈ కార్ వచ్చేసి ఆల్టో విఎక్స్ఐ ఆప్షన్ 2017 వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం 72,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు కస్టమర్ అయితే. ప్రైస్ 2,65,000 అంటారు. కానీ కొంచెం స్లైడ్ గా తక్కువ అవుతా. ఈ కార్ వచ్చేసి ఇయాన్ 2017 వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం 64,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 2,50,000 అంటారు. కానీ ఇంకా మాట్లాడి ప్రైస్ తక్కువ ఇప్పిద్దాము. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ 2014 వెహికల్ కేవలం 96,000 కిలోమీటర్ మాత్రమే తిరిగిందన్న. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,95,000 అంటారు. ఇంకా మాట్లాడి ప్రైస్ తక్కువ చేయొచ్చు. కార్ కి 3 నుంచి 3.5 లక్షల దాకా ఫైనాన్స్ కూడా చేయొచ్చు. చాలా మంచి కండిషన్ ఉంది బండి. వచ్చి చూసుకోండి ఒకసారి. ఈ కార్ వచ్చేసి i20 ఆస్టా 2014 వెహికల్ డీజిల్ వేరియంట్. డీజిల్ మీకు 20+ అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. కేవలం 86,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 4,65,000 అంటారు. కానీ ఇంకా కొంచెం మాట్లాడి ప్రైస్ తక్కువ ఇప్పిద్దాము. 2014 ఆస్టా అంటే టాప్ అండ్ వెహికల్ వెహికల్ కి ఎయిర్ బ్యాగ్స్, పుష్ బటన్ అన్ని
టాప్ అండ్ ఫీచర్స్ రావడం జరుగుతుంది. ఈ కార్ వచ్చేసి హోండా సిటీ ఎస్వి వేరియంట్ 2015 వెహికల్, 2030 వరకు మీకు జీవితకాలం ఉంటుంది. డీజిల్ వెహికల్ అన్న, డీజిల్ మీకు చెప్పిన కదా 20+ అయితే మైలేజ్ వస్తుంది. 1,17,000 కిలోమీటర్ దిగింది ఒరిజినల్ రేటింగ్ అని చెప్పారు కస్టమర్ అయితే. ప్రైస్ 4,70,000 అంటారు. ఇంకా మాట్లాడి ప్రైస్ తక్కువ ఇద్దాం ఈ సండే ఆఫర్లో 430, 440 దాకా ఆ రేంజ్ లో మాట్లాడి క్లోజ్ చేద్దాం వెహికల్ ఇది. ఈ కార్ వచ్చేసి వెన్యూ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ అన్న, 2019 వెహికల్, కేవలం 46,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి. కస్టమర్ ప్రైస్ 7,25,000 అంటారు. కానీ ఈ సండే ఆఫర్లో 6,90,000కి మీకు వెన్యూ ఇప్పిస్తాను. ఈ వెహికల్కి వచ్చేసి GDI టర్బో ఇంజన్ అయితే రావడం జరుగుతుంది బండికి ఎస్ఎక్స్ ప్లస్ కి. వెహికల్ కి సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది, సన్ రూఫ్ కూడా రావడం జరిగిందన్న. చెప్పాను కదా ప్రైస్ 6,90,000కి ఈ సండే ఆఫర్లో వచ్చేస్తుంది. కస్టమర్ ముందు 2 టైర్లు సీల్ టైర్లు ఇప్పించారు, వెనక టైర్లు వచ్చేసి 50% వరకు ఉన్నాయి. ఈ కార్ వచ్చేసి ఎర్టిగా VXi 2022 వెహికల్ అన్న, కేవలం 82,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 9,15,000 అంటారు. కానీ ఇంకా మాట్లాడి ప్రైస్ తక్కువ ఇప్పిద్దాం. కస్టమర్ 4 సీల్ టైర్లు వేయించారు. ఈ కార్ వచ్చేసి ఇయాన్ అన్న, పెట్రోల్ ప్లస్ LPG వెహికల్ 2013 వెహికల్, 1,80,000కి వచ్చేస్తుంది మీకు. ఈ వెహికల్ వచ్చేసి రిడ్జ్ LDI, మంచి ప్రైస్ వస్తుంది. రిడ్జ్ LDI మీకు ఇది డీజిల్ వెహికల్ అన్న, మంచి ఆఫర్ ప్రైస్ 2,30,000కి ఈ సండే ఆఫర్లో వచ్చేస్తుంది మీకు. అది కూడా 2015 వెహికల్, ఇన్సూరెన్స్ కూడా ఉన్నది బండికి, ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. కేవలం 92,000 కిలోమీటర్స్ తిరిగిందన్న, 2,30,000కి. బయట మీకు మార్కెట్లో 2,80,000 అట్లా ఆ ప్రైస్లో దొరుకుతుంది. కానీ మన సండే ఆఫర్ ప్రైస్లో 2,30,000కే రిడ్జ్ వెహికల్ వచ్చేస్తుంది మీకు. ఈ కార్ వచ్చేసి వేగనార్ VXi స్టింగ్రే వెహికల్ అన్న, 2017 వెహికల్. వెహికల్కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్లు, మ్యాగ్ వీల్స్ కూడా రావడం జరుగుతుంది. అన్ని టైర్లు, ముందు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు వేయించారు, వెనక టైర్లు 50% వరకు ఉంటాయి. 65,000 కిలోమీటర్ దిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఈ సండే ఆఫర్లో 3,10,000కే కస్టమర్ 3,35 అట్లా పెట్టారు. కానీ 3,10,000కే స్టింగ్రే వెహికల్ మీకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన సెకండ్ పార్కింగ్ అన్న, సెకండ్ పార్కింగ్ లో వెహికల్స్ చూపి. ఫస్ట్ పార్కింగ్ ఇక్కడ మన ఆఫీసు, ఇది మన ఫస్ట్ పార్కింగ్ అనమాట. సెకండ్ పార్కింగ్ ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిటే. మీకు లొకేషన్ కూడా పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ పాయ్ షోరూమ్ కనబడుతుంది, కన్స్ట్రక్షన్ అయితే చూడండి ఫ్లైఓవర్, దాని ఆపోజిట్ లైన్ వచ్చి ఫస్ట్ లైట్ తీసుకుంటే మన ఆఫీస్ ఉంటుంది మీకు. ఎగ్జాక్ట్లీ పాయ్ షోరూమ్ ఆపోజిట్ లోనే మన ఆఫీస్ ఉంటుంది, పిల్లర్ నెంబర్ 96 దగ్గర. ఈ వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోస్, ఇది నిన్న బుక్ అయింది కదా, నిన్న బుక్ అయిపోయింది బండి ఇది. ఈ వెహికల్ వచ్చేసి టాటా టిగోర్ XZ ప్లస్ అన్న, టోటల్ టాప్ అండ్ వెహికల్. ఇది 2018 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 19 లో రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి మన యూపీ వెహికల్ అన్న. వెహికల్ వచ్చేసి యూపీ వెహికల్, 82,000 కిలోమీటర్ దిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు. డీలర్ వెహికల్, యూపీ బీహార్ వెహికల్స్, బీహార్ అంటున్నా, యూపీ ఢిల్లీ ఆ వెహికల్స్ వచ్చేసి డీలర్ బండి ఉంటాయి మన దగ్గర, కస్టమర్లే ఉండవు. యూపీ ఢిల్లీ వెహికల్స్, వీటికి NOCలు అవి రావాలంటే 2 months టైం పడుతుంది. నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి ఈ వెహికల్స్. 82,000 కిలోమీటర్ దిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. మన డీలర్ ప్రైస్ వచ్చేసి 4,20,000 అన్నారు. కానీ 3,90,000కే ఈ సండేలో ఇప్పించేస్తా. 2018 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 19 లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి ఎస్క్రాస్ జెటా 2018 వెహికల్ అన్న, కేవలం 63,000 కిలోమీటర్ దిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 6,95,000 అంటారు. ఇంకా మాట్లాడి కొంచెం ప్రైస్ తక్కువ చెప్పవచ్చు. జెటా అంటే సెకండ్ టాప్ అండ్ వెహికల్ అన్న, డీజిల్ వెహికల్. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ i10 స్పోర్ట్స్ 2019 వెహికల్ అన్న, కేవలం 36,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. వెహికల్ ఇస్తాను, షోరూమ్ లో కూడా చెక్ చేయించుకోండి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి కేవలం 4,95,000 అంటారు. ఇంకా కొంచెం మాట్లాడి ప్రైస్ తక్కువ చేయించవచ్చు. కస్టమర్ 4 సీల్ టైర్లు వేయించారు, ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఆ బండి. 36,000 కిలోమీటర్ తిరిగింది కాబట్టి షోరూమ్ పీస్ ఉండదు బండి ఇది. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ i10 డీజిల్ వెహికల్ అన్న, కేవలం ఏపీ వాళ్ళకి మాత్రమే. డైరెక్ట్ పోయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వెహికల్ డాక్యుమెంట్స్ ఇస్తాను. ఇది కేవలం ఏపీ వాళ్ళకి మాత్రమే, ఏపీ బండి ఇది. 2014 వెహికల్ అన్న, 2,80,000కి మీకు వెహికల్ ఇప్పించేస్తాను. 65,000 తిరిగింది. కిలోమీటర్ రేటింగ్ వచ్చేసి ఒరిజినల్ రేటింగ్ అన్న. ఒకసారి ఇంటీరియర్ కూడా తీసుకోండి, చాలా బాగుంది బండికి ఇంటీరియర్. ఒకసారి చూసుకోండి, ఇంటీరియర్ చాలా బాగుంది అన్న బండికి. నెక్స్ట్ వెహికల్, ఈ కార్ వచ్చేసి ఇథియోస్ జీ వెర్షన్ 2011 వెహికల్, కేవలం 65,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది.
కస్టమర్ ప్రైస్ వచ్చేసి 1,75,000 అంటారు, కానీ ఈ సండే ఆఫర్లా 1,60,000కి ఇప్పించేస్తాం మీకు. ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2016 వెహికల్ అన్న, హర్యానా వెహికల్, డీజిల్ వెహికల్ అన్న. ఇది 84,000 కిలోమీటర్ దిగింది, ఒరిజినల్ రైడింగ్ అని చెప్పారు కస్టమర్ అయితే. ప్రైస్ వచ్చేసి 3,50,000 అంటారు, ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పిద్దాము. దీనికి నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి. ఢిల్లీ వెహికల్ కాబట్టి ఇది ఎన్ఓసికి 2 months టైం పడుతుందా మీకు. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడియో 2018 డీజిల్ వెహికల్ అన్న, 99,000 కిలోమీటర్స్ దిగింది, 4,90,000కి వచ్చేసి. ఇది వచ్చేసి యూపీ వెహికల్ అన్న. వచ్చేసి టాటా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వెహికల్ అన్న, ఆటోమేటిక్ వెహికల్. ఈ మంచి ఆఫర్లు ఇచ్చేస్తాయి ఈ సండేలా. 2,70,000కి ఇప్పించేస్తాను. 2014 వెహికల్ కేవలం 92,000 కిలోమీటర్స్ దిగింది, పెట్రోల్ వేరియంట్ అన్న, ఆటోమేటిక్ వెహికల్. 2,70,000కి వచ్చేసి మీకు ఎన్ఓసికి ఒక 40,000-50,000 కాస్ట్ అయితే ఉండొచ్చు. ఎన్ఓసి అనేది మీకు ఒక 2 months లో మీకు ఇచ్చేస్తాను. స్టేట్ ట్యాక్స్ అనేది మీరు ఇక్కడ కట్టుకోండి. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ అన్న, 2019 వెహికల్, 2034 వరకు మీ జీవితకాలం ఉంటుంది. కేవలం 68,000 కిలోమీటర్ మాత్రమే. ఇది చాలా మంచి కండిషన్ ఉంది బండి. ఒకసారి మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, చాలా మంచి కండిషన్ లో ఉంది. 2019 వెహికల్. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 5,45,000 అంటారు, ఇంకా మాట్లాడి ప్రైస్ తక్కువ ఇప్పిద్దాము. బలినో డెల్టా 2021 వెహికల్ అన్న, కేవలం 61,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 5,80,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, ఇంకా మాట్లాడి కొంచెం ప్రైస్ తక్కువ ఇప్పిద్దాము. వెహికల్ వచ్చేసి బ్రీజా ఎల్డిఐ ఆప్షనల్ వెహికల్ అన్న, కేవలం 92,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 5,75,000 అంటారు, ఇంకా మాట్లాడి కొంచెం ప్రైస్ తక్కువ ఇప్పిద్దాం. బండి అయితే మంచి నీట్ కండిషన్ లో ఉంది. అన్ని కార్ల వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్, మన దగ్గర దాదాపుగా మంచి కండిషన్ కార్లు ఉంటాయి, కాబట్టి మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ కావాలనుకుంటే మన ఆఫీస్ నంబర్ 9739737259, ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.